ఒక్కసారి తనకు అవకాశం కల్పించాలని తంబళ్లపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జయచంద్రారెడ్డి కోరారు. ఆయన ఆధ్వర్యంలో బి కొత్తపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏపీలో రాజారెడ్డి ప్రభుత్వం నడుస్తుంటే తంబళ్లపల్లెలో పెద్దిరెడ్డి ప్రభుత్వం నడుస్తుందని ఆయన ఆరోపించారు. నియోజకవర్గంలోని చెరువులను హంద్రీనివా జలాలతో నింపకపోగా ఈ ప్రాంతాన్ని మరొక కరువు ప్రాంతంగా మలిచారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హంద్రీనివా జలాలతో చెరువులను నింపి రైతాంగాన్ని ఆదుకుంటామని తెలిపారు. అంటే మన దౌర్భాగ్యం అంటే మనకు అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు తంబోలపల్లి నియోజకవర్గం అన్ని విధాల వనరులున్న నియోజకవర్గం. హంద్రీనివా ద్వారా నీళ్లున్నాయి. పుష్కలంగా పెద్దేరు ప్రాజెక్టు కానీ మన కందుకూరు చెరువు కానీ పీటీఎం చెరువు కానీ అన్నింటిలోనూ సమృద్ధిగా నీళ్లు ఉంది. ఈ సమృద్ధిగా నీళ్లు ఉన్నదాన్ని వాడుకునేది మన చేత రావడం లేదు. ఎందుకంటే రైతాంగానికి గిట్టుబాటు ధర ఏ పంటలు వేసినా రావడం లేదు. ఎందుకంటే ముఖ్యంగా మనకు ఫ్రూట్ ప్రాసెసింగ్, వెజిటేబుల్ ప్రాసెసింగ్, టమాటో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ లేకపోవడం వల్ల రైతాంగం కంప్లీట్గా స్తంభించి, మరీ ముఖ్యంగా ఈ పెద్దిరెడ్డి ప్రభుత్వం ఎందుకంటానంటే ఇది జగన్ రెడ్డి ప్రభుత్వం ఒకటైతే తంబోలపల్లి నియోజకవర్గంలో ఉండేది పెద్దిరెడ్డి ప్రభుత్వం. ఎంపీలు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, మైనింగ్ మినిస్టర్లు వాళ్ళే, అందరూ వీళ్ళు అవ్వడం వలన మనం ఈరోజు మన పాపాగ్ని రివర్ కానీ పెద్దేరు రివర్ కానీ చూసినట్లయితే మొత్తం ఇసుకను ఇష్టానుసారంగా ఎత్తేసి రైతాంగం ఏదైతే బోర్లు వేసినారో ఆ బోర్లను కూడా తీసి బయట పారేసి ఈరోజు వాళ్ళను రోడ్లు ఎక్కించే పరిస్థితికి తీసుకొచ్చినారు. దీనివలన రైతు గోస వాళ్ళకు ఖచ్చితంగా పడుతుంది. ఈ ప్రభుత్వానికి కాలం చెల్లిందనేది అందరికీ తెలిసిన విషయమే.